మధ్యస్థ భాష్య ద్వంద్వ గోత్ర ప్రళయాత్మక ధూమ ధూమకర త్రిధూమారిత ప్రయ శిరోక్ష భిన్న దంపోలి సదృశ్య నిరూపధారిణి రోదసీ మహావక్యతిని ఆస్తిక సామ్రాజ్య అర్థానంద స్వరూపిణి రక్షమా రక్షణ రక్షణ ఓం హ్రీం క్లీం ఓం ఫట్ స్వాహా కంకరాత్రిధూళిని మహానుఛాత ప్రతాపగేలిని మంగాదారుని సర్వభూతాన్ని వందిన ఓం ఫట్ అప్రసిద్ధ అపవాసనాయ మహాభగర్షణాయ శంభుర ధుంభూర రక్షిణి రోషిణి విధ్వంసిని God
ఇక నాకు చావు లేదు కదా? లేదు లేదు కదా? లేదు. నా ప్రాణాలున్న చులుకలు 7 సముద్రాలకు అటువైపున ఉన్న దీవి కట్టులో భయంకర ఘాతుక వర్గాలు గంతులు వేసి కీకారణ్యములోని మాయామందిరములో రహస్యం భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా? దాచిపెట్టే వచ్చా. లేదు 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 ఈ పక్షుడికి చావు లేదు. వకీలు అమరుడు అమరుడైపోయాడు. ప్రపంచమంతా వకీలు బకీలు చదువుని దీనిని మించిపోతున్న శక్తి పంచమో తమరకే లేదు. వకీలకు ముళ్ళు కాలులో ఇద్దరు వకీలు ఆటి బదులు వకీలు భాగమై ముక్కోటి దేవతల నుండి వకీలు వచ్చిన పదమైన జోహోర్ చేయవలసినదే, నా ఆజ్ఞను శిరస వహించవలసినదే. కోన దొంగలైన నా సేవకులు రారాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు ధర ధాన్యాలు స్వర్ణముల పాతాళ గ్రహాలోని రాతి మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా? దాచిపెట్టే వచ్చా. కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలము ఎప్పుడు ఏ వేళకు ఎలా మారుతుందో చెప్పలేము. మృత్యువును ఒక కంట కనిపెట్టుట మంచిది. మృత్యువును ఒక కంట కనిపెట్టుట మంచిది. మృత్యువు మృత్యువు మృత్యు మృత్యు. ఏమిటి? నాకు మృత్యువా? వివిధ మంత్రశక్తి సాధన సామర్థ్య విధాన వేధినై పూర్వభోగరాలను బంధువులు చేయగల ప్రతిభావంతుడైనా నాకు మృత్యువా? ఇంకా ఎక్కడి మృత్యువు? మృత్యువుకే మృత్యువుని కనిపించిన ఆ మృత్యువు కూడా ఇక నా మృత్యువైన ముందు నుంచి చేయాలి, లేదా లోకాలన్నీ పట్ట పగలే కటిక చీకట్లో మునిగిపోయి పొగలు కమ్ముకొని
నాలుగు చాపుకొని వచ్చి నిన్ను ఈ సింహాసనాన్ని భస్మీకరణ ధనరావాలతో హిమాలయ పర్వతం ప్రత్యయిపోతుంది. ఓరు హోరుమంటూ సప్త సముద్రాలు ప్రపంచాన్ని ఏమంటా శక్తి భయపడిపోయింది. ఈ పకీరు హతహాసాలకు భూగాల తత్తలింది. మెరుగుదిగలని తక్కువ మెరుగుతూ లోకాల వెలిగిస్తూ ఉత్తర నక్షత్రాలకు పరుగులు చేస్తా కొరివి దయ్యాలు రేవురు మన శ్మశానకాలను తీర్చుకొని తూర్పు కాలకదు మీరు మూలభూతరాలు బిడ్డలు పేరుపోయేలా ఖచ్చితంగా పరుగులు చేస్తారు. ఈ పకీరు మంత్రశక్తి ముందు అన్ని పైసాలు. ఈ మంత్రశక్తిని సాధించడానికి ఎందరో పకీరులు అంత చేయకపోయారు. నల్లుల్లో మాడి పూర్తయ్యారు. వారి తండ్రులకు పెట్ట వాంఛని ఎదురులాంటి పెద్దలందరూ రెక్కలోనే గద్దల్లా మూలను కూర్చొని ముసుగులు వేసుకున్నారు. తెలివి తక్కువ దత్తమ్మల మృత్యు అత మృత్యు అలా రాగా ఏమీ అలా గజగజా వణికిపోతున్నావు? నా ఆజ్ఞలకు చిత్తమంటూ చేతులు జోడించి నా కనుచు ఉప్పు మేరలో మసలతో ఇప్పుడు నీకు దాహం వేస్తున్నది కదా? అగ్ని పర్వతాలలో గొర్రెటి కొండపై మాడిన మ్రోడున చీలికల ఎర్రటి మడుగు, అందులో నల్లని కారుడు బండ, దాని అడుగు భాగంలో కొన్ని చీడ పురుగులు. అవి రాజ్య కాంక్ష గల రారాజుల ప్రాణాలు. వారి సైన్యాన్ని తనివి తీరో భక్షించు. ఇప్పుడు నీకు దాహం వేయించున్నది కదా? ఆహారం కావాలి, ఆహారం, ఆకలి, వేడి రక్తం కావలేదు కదా? మగ్న గజ కర్మకు దంతాలతో సృష్టించిన మన దయ్యాలతో గొంతు రాజు ప్రజలుగా మారిన ధనబలాంతర పేకలు ఆ వేడి రక్తంతో మన భూత ప్రేత పిశాచాలకు దాహం తెలుసు. మాయల పగిరు మంత్రశక్తి సాధన సామర్థ్యంలో పాత్ర వహించిన నీవునో కొంత విశ్రాంతి తీసుకో. ఇక జీవితం అంతా మధురా మధురా.
ఏది చూపించు. ఉయ్యాలా ఊగిపోయా. నీ బాహువులు సరైకి తరంగాలై కదలిపోయా. బాగా మంజలు గలంగల ధ్వనులు మెదడుకు మత్తెక్కించు మైమరిపించిపోయాడా. యథ విధులిపోతూ మనసు ఉప్పొంగిపోయేలా నాట్యం చేసగా.
రాజా సరే